నమస్కారం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం, మరెన్నో పర్వదినాల్ని జరుపుకుంటూ ఉంటాం. ప్రతి పండుగలో పర్వదినాల్లో ఓ విశేషమైన పరమార్థం దాగి ఉంటుంది. అయితే దాన్ని మన జీవితానికి అన్వయం చేసుకుంటే జీవితం ఆనందమయమవుతుంది. అజ్ఞానమనే నరకుణ్ణి సంహరించి జ్ఞానమనే వెలుగును అందించే పర్వదినమే నరక చతుర్దశి. అయితే ఈ పండుగలో కూడా మరెన్నో అంతరార్థాలు దాగి ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మన ఈ కార్యక్రమానికి ఎంతో శ్రద్ధగా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. హైదరాబాద్ నుంచి గణేంద్ర కుమార్ రాస్తున్నారు. నరక చతుర్దశి పర్వదినం విశిష్టత ఏమిటి, ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ముందుగా ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు నరక చతుర్దశి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. నరక చతుర్దశి పండుగ విశిష్టత, మన పండుగలన్నీ భచక్రాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. శింశిమార చక్రము అని మరి ఒక పేరు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల కదలికలకు ప్రతీకలుగా ఈ పండుగలు మనం నిర్వహించుకుంటున్నాం. ఋతుకాల మార్పులకు అనుగుణంగా కూడా ఈ పండుగలు ఏర్పడి ఉన్నాయి. 26 సంవత్సరాలకు పూర్వం, 26,000 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి చలనంలో వచ్చినటువంటి ఒక మార్పుకు ప్రతీక ఈ పండుగ, ఈ నరక చతుర్దశి పండుగ. సప్తర్షి మండలం, ఆకాశంలో ఉండేటటువంటి 27 నక్షత్రాల మండలాలలో ఒక్కొక్క నక్షత్ర మండల సమీపంలో 100 సంవత్సరాలు ఉంటుంది. మఖ నక్షత్ర మండల సమీపంలో ఉన్నప్పుడు 5,000 సంవత్సరాల కింద మహాభారత యుద్ధం ఏర్పడింది. అలా గణన చేస్తే ఒక ఆవృత్తి పూర్తి చేసుకోవడానికి 27,000 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇలా 26,800 సంవత్సరాలు సరాసరిగా లెక్కపెట్టి ఈ భూమి ఒక చలనం జరుగుతుంది అంటూ జ్యోతిషం గుర్తించింది. ఏమిటి ఆ చలనం అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, ఇది ఒకటి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇది రెండవది. ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు బొంగరం తిరిగినట్లుగా తిరిగి 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 కొంతసేపు అయిన తర్వాత ఆ ప్రారంభపు కదలి కొంచెం జరిగి మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. మనం బొంగరాన్ని బాగా గమనిస్తే తెలుసుకోవచ్చు. ఇలా ఆ తిరిగే భూగోళము 26,800 సంవత్సరాలకు ఇక్కడ ఉండేది కాస్త ఇక్కడ జరుగుతుంది. 1 డిగ్రీ అంటారు దాన్ని. ఇవి 71 అయితే ఒక మన్వంతరం, పెద్ద లెక్కలే ఉన్నాయి దీని వెనుక. ఇలా భూమికి 3వ కదలిక కూడా ఉంది. దానికి ప్రతీక ఈ నరక చతుర్దశి అయనాంశ కథ. ఇది ఒకప్పుడు ఈ భూమికి తూర్పు దిశను నిర్దేశించేటువంటి స్థలం ప్రాక్ జ్యోతిషపురం. జ్యోతిష్సులు అంటే కాంతి అని అర్థం. దానికి భూమి కుమారుడు నరకుడు యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. భూదేవి స్వరూపమైనటువంటి సత్యభామాదేవిని వెంటబెట్టుకొని, కన్యారాశికి ప్రతీకగా ఆ సత్యభామను వెంటబెట్టుకొని, సింహరాశి స్వరూపమైనటువంటి స్వయం కృష్ణ పరమాత్ముడు మేషరాశికి అధిష్టాత అయినటువంటి నరకుడు కుజుడు, మేషరాశికి యాజమాన్యం నరకుడు. అతడి నుంచి మిగతా నక్షత్రాలన్నింటికీ కూడా 16,000 నక్షత్రాలకన్నింటికీ కూడా కన్యా నక్షత్రాలకు, కన్యా గణాలకు స్వేచ్ఛ విడుదల కలిగించడం ఈ నరక చతుర్దశి పండుగలో ఉండే అంతరార్థం. ఈ రోజుల్లో సూర్యాస్తమయం ఇలా మేషరాశిలో అవుతుంది. సూర్యోదయం కన్య నుంచి హస్తలోని ప్రవేశించాడు కాబట్టి తులరాశిలో సూర్యోదయం సంభవిస్తుంది. ఇలా అయనాంశ ప్రమాణానికి ప్రతీక నరకుడు, కృష్ణుడు, సత్యభామ అనే పౌరాణిక కథనం, హరివంశ కథ. వాస్తవికంగా చూస్తే వియన్ మండలానికి ప్రతీక. ఇది అయనాంశ కదలికలకు ప్రతీకగా ఉండే కథ. ఇది ఇందులో ఉండే పరమార్థం. మరి ఉత్తరం చూద్దామండి.
లాల్ దర్వాజా నుంచి రాఘవ రాస్తున్నారు. నరక చతుర్దశి నాడు తెల్లవారుజాము స్నానంలో ఉన్న అంతరార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ దేహంలో పరమాత్ముడున్నాడు, కృష్ణుడు. ఈ దేహము సత్యభావ ప్రతీక, ప్రకృతి స్థూలమైనది. ఇది శరీరము, పరమాత్ముడు. ఈ శరీరాన్ని ఆశ్రయించి పరమాత్మ భావనకు మాయను ప్రచ్ఛాదనగా చేసి అనేక దుర్గుణములు ఆశ్రయించి ఉంటాయి. ఆ దుర్గుణముల సమాహారమే నరకుడు. నరకము అన్న పదం మనం విన్నాంగా. ఏమిటి నరకం? స్వర్గం కానిది. పాపులు ఉంటారు, దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఉంటారు, అది నరకలోకము. మరి వీడెవడు? నరకుడు. ప్రాప్నోతి నరక. ఎవడైతే దుర్మార్గ భావజాలానికి లోనవుతాడో అలాంటి వాడు నరకంలో ఉంటాడు. కనుక ఆ నరకాన్ని నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఈ రోజులో మనం సూర్యోదయానికంటే పూర్వమే స్నానం చేయాలి. ఈ స్నానం కూడా శరీర శుద్ధ్యర్థం, అంతఃశుద్ధ్యర్థం. పరమాత్ముడికి, భూదేవికి లేదా భౌతికంగా ఉండే శరీరానికి రెండింటికి కూడా పవిత్రత ఆపాదింపబడే విధంగా స్నానం చేయాలి. ఈ స్నానంలో మామిడి, మర్రి, అత్తి, జువ్వి, మరి ఒక చెట్టు, ఈ ఐదింటిని ఆ పత్రములను వేసి స్నానం చెయ్యాలి అంటుంది శాస్త్రం. మేడి ఆ మరి ఒకటి, మామిడి, మర్రి, మేడి, జువ్వి, అత్తి, ఈ 5 పత్రముల ఆకులను నీటిలో వేసి మరగ కాచి ఆ నీటితో స్నానం చేస్తే ఈ శరీరానికి పట్టినటువంటి మాంద్యము, బద్ధకము, అలసట లేదా ఇతర గుణగణాలు మనం చెప్పుకున్నాం కదా, నరక భావనకు హేతుమైనటువంటివి అసూయ, మాత్సర్యము, కక్ష, క్రోధము, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇది భావన. లేదా భౌతికంగా చూస్తే పగటి కాలం తక్కువ, రాత్రిళ్ళు కాలం ఎక్కువ కనుక శరీరానికి అనేకములైనటువంటి చర్మగత సంబంధిత వ్యాధులు వచ్చి చేరుతాయి. అలాగే చర్మం పైన పొలుసులుగా తెల్లనివిగా ఏర్పడతాయి. వీటన్నింటి నుంచి కూడా పరిహారం తొలగించుకునే విధంగా ఈ కాలంలో తైలే లక్ష్మీర్జలే గంగా, నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. నువ్వుల నూనె శరీరం అంతా కూడా తైలాభ్యంగనం, నువ్వుల నూనె చేత మర్దన చేసుకొని ఊరికి అలదుకోవడం కాదండి. ఏదో ఒక చుక్క నెత్తికి పెట్టుకుంటారు, శిరస్సులో ఒక చుక్క ఇలా అద్దెద్దే అంటారు, ఒక చుక్క రాస్తారు. శరీరం అంతా బాగా మర్దన చెయ్యాలి, అదంతా శరీరంలోనికి ఇగ్గాలి. అలా మర్దన చేసి ఆ పిమ్మట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. సూర్యోదయానికంటే పూర్వమే, ఉత్తమంతా అరకోపేత నక్షత్రంలో ఉన్నప్పుడే స్నానం చెయ్యాలి. దీనికే దీపావళి స్నానము అని పేరు. ఇలా తైలాభ్యంగనం చేస్తే శరీరానికి పట్టినటువంటి ఆది వ్యాధులు 2 కూడా తొలగిపోతాయి. ఆది అంటే మనస్సును పట్టి పీడించే రోగము, వ్యాధి అంటే శరీరాన్ని పట్టి పీడించేటటువంటి రోగము. ఇవి 2 తొలగిపోవాలి అంటే అలా ఆకులు, మామిడి, మేడి, మర్రి, జువ్వి, అత్తి, ఈ 5 దొరకవండి. మామిడి దొరుకుతుందిగా, మామిడి ఆకులనే వేసుకుని స్నానం చేద్దాం. దొరికితే మేడి, జువ్వి ప్రయత్నం చేద్దాం. యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోష, ప్రయత్నం అంటూ చెయ్యాలిగా. అత్తి అంటే ఒక విధమైన వృక్ష విశేషము మార్కెట్లో దొరుకుతుంది, ఈ రోజుల్లో అమ్ముతున్నారు కూడా. మేడి ఎలాంటిదో దాన్ని అత్తి అని అంటారు. ముట్టుకుంటే ముడుచుకుపోయే స్వభావం దాని ఆకులకు ఉంటుంది. టచ్ మీ నాట్ ట్రీ అని చెప్తూ ఉంటాం మనం. ఇలా ఈ 5 ఆకులను దొరికితే కొన్ని, మామిడి అయినా వేసి స్నానం చేద్దాం. ఇది ఈ నరక చతుర్దశి స్నాన విశేషం, ఇది విశిష్టత. చూద్దామండి. శ్రీజ శ్రీకాకుళం నుంచి రాస్తున్నారు. నరక చతుర్దశి నాడు ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక మాసం రాబోతున్నది. అందులోనూ దామోదరాయ నభసే తులాంస్యతి అంటూ మనకు ధర్మం చెబుతుంది. దామోదరుడు, దామము ఉదరమున కలవాడు శ్రీమన్నారాయణమూర్తి. ఈ రాబోయే కార్తీక మాసం ఆశ్వీజం చివర, ఈ రెండింటికి కూడా శరదృతువే. ఈ శరదృతువులో మొదట విష్ణువు, పిమ్మట ఈశ్వరుడు. కార్తీకంలో కూడా మొదట విష్ణువు, పిమ్మట ఈశ్వరుడు. ఇలా అర్చన చేస్తాం కనుక ఈరోజు ఆ స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేయాలి. ఆయన మనల్ని పెంచి పోషిస్తున్నాడు. మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు.
ఆరోగ్యం కావాలి ఇస్తాడు, సంతానం కావాలి, ప్రజాపతి స్వరూపంలో అనుగ్రహం చూపిస్తాడు. కాబట్టి నారాయణ ఏవేదగుం సర్వం నద్వితీయోస్తి కశ్చితు. ఇటువంటి భావనతో ఆ శ్రీమన్నారాయణమూర్తిని శరణు వేడుకోవాలి. కథలు కూడా నిజానికి నరక చతుర్దశి అనే ఈ పండగ గతించిన పితరులకు సంబంధించింది. శ్రాద్ధాదులు ఏర్పాటు చేయాలి. కృష్ణుడు, సత్యభామ, నరకుడు అనే ఈ పురాణ కథనం పురాణాలలోనే ఉంది, హరివంశంలో చెప్పబడి ఉంది. కానీ ధర్మగ్రంథాలలో నిర్ణయ సింధు, ధర్మ ప్రవృత్తి, కాల నిర్ణయ చంద్రిక ఇలాంటి ధర్మగ్రంథాలలో ఈ పండగ పితృదేవతలకు సంబంధించింది. ఈరోజు మనం యమదీపద్వానం చేయాలి, ఆకాశ దీపం వెలిగించాలి, 5 చోట్ల దీపాలు వెలిగించాలి. ప్రధానంగా పితృదేవతలను అర్చించాలి, పైతృకపరమైన కర్మలు చేయాలి. మరి దేవతాపరంగా వాళ్ళు దేవతలే, కానీ శుభకరమైన దేవతలలో శ్రీమన్నారాయణమూర్తి స్తోత్రం చేయాలి. శోభస్కరమైన దేవతలలో పితృదేవతలని అర్చించాలి. పితృదేవతలే ప్రధానంగా చెప్పుకోవాలి. మరో ఉత్తరం చూద్దామండి. శైలజ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నరక చతుర్దశి రోజున దీపారాధన ఏ విధంగా చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ రోజున దీపదానం యమ దీపదానం అని చెప్పబడి ఉన్నది. మేడపైన దక్షిణ దిగ్భాగంలో దీపం ప్రమిదం ఏర్పాటు చేసి అందులో 5 దీపములను వెలిగించాలి. ఒక దీపం మోక్షం, 2వ దీపం ధనం, 3వ దీపం సంపద సంతానానికి సంబంధించింది, 4వ దీపం ఐశ్వర్యం ధనానికి సంబంధించింది, 5వ దీపం మహా ఐశ్వర్యం ఆనందానికి సంబంధించింది. 1 మోక్షం, 2 ధనం, 3 సంపద, 4 ఐశ్వర్యం, 5 మహా ఐశ్వర్యం అంటే ఆనందం అని చెప్పాలి. ఈ 5 విధములుగా భావన చేస్తూ 5 దీపములను ఒకే ప్రమిదలో వెలిగిస్తే ఇది శ్రేష్టం. అలాగే దక్షిణ దిక్కున మరి ఒక దీపం కూడా వెలిగించాలి. అందులో 4 దీపాలు పెట్టాలి. యమాయ నమః, ధర్మరాజాయ నమః, మృత్యవే నమః, అంతకాయ నమః అని ఆ 4 దీపాలకు పేర్లు ఉన్నాయి. సామాన్యంగా నరక చతుర్దశి దీపం అంటే ఉదయం పూట ఏర్పాటు చేసే దీపం ఈ 4 దీపాలతో అయి ఉన్నది కాగా, సూర్యాస్తమయం అయిన పిమ్మట రాత్రి వేళన ఏర్పాటు చేసే దీపం 5 దీపాలతో కూడుకొని ఉంటుంది. ఉదయం పూట పితృదేవతా సంబంధితంగా 4 దీపాలను వెలిగించాలి. యమాయ నమః, ధర్మరాజాయ నమః, మృత్యవే నమః, అంతకాయ నమః. యమాయ ధర్మరాజాయ, మృత్యవే చ అంతకాయ చ ఇలా కూడా గుర్తుపెట్టుకుందాం. 4 దీపాలతో ఉదయం, 5 దీపాలతో రాత్రి ఇలా ఏర్పాటు చేయాలి. ఇది మొదటిది. ఆ తర్వాత రాత్రిపూట ఇలా 5 దీపాలను ఒక చోట వెలిగించవచ్చును. ఇంట్లో కూడా వీధి వాకిట్లో, వంటగదిలో, ధాన్యం పెట్టుకునే చోట, ఎక్కడైతే వ్యర్థ పదార్థాలు వేస్తామో చెత్త అక్కడ, అలాగే మేడ పైన ఇలా 5 చోట్ల దీపాలను వెలిగించాలి. మనం చెప్పుకున్న 5ంటికి ఈ 5 చోట్ల వెలిగించే దీపాలు ప్రతీకలు కనుక ఎలా దీపాలు ఏర్పాటు చేయాలి అంటే ఈ విధంగా దీపాలను ఏర్పాటు చేయాలి. పితృదేవతకు సంబంధించిన దీపం యమదీపం, అలాగే సులక్షణంగా దేవతా సంబంధితంగా ఆనందం కావాలి, మోక్షం కావాలి, ధనం కావాలి, సంపద కావాలి ఇలా ఏర్పాటు చేయాలి. అర్చించే దేవతలలో కూడా అమ్మాయి పంచాయతనము దీపావళి నాడు వేరే విధంగా చెప్పబడి ఉంది. లక్ష్మీదేవి, కుబేరుడు, ఇంద్రుడు, విష్ణువు, గణపతి. ఇది ఈరోజు మనం అర్చించవలసిన దైవం పంచాయతన స్వరూపం. మధ్యలో లక్ష్మీదేవి, ఆగ్నేయంలో విష్ణువు, నైరుతిలో కుబేరుడు, వాయువ్యంలో ఇంద్రుడు, ఈశాన్యంలో ఇంకొక దేవతా స్వరూపం గణపతి అని చెప్పుకున్నాం. ఇలా 5 దేవతలని అర్చించాలి. లక్ష్మీదేవి, విష్ణువు, గణపతి, కుబేరుడు, ఇంద్రుడు
ఇది అర్చించవలసిన దైవ స్వరూపం. అలాగే దీపాలు అంటే ఉదయం 4, రాత్రి 5. యమాయ, మృత్యవే, అంతకాయ, ధర్మరాజాయ ఉదయం, రాత్రిపూట మోక్షం, ధనం, సంపద, ఐశ్వర్యం, అఖండ ఐశ్వర్యం, మహా ఐశ్వర్యం. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రాజు రాస్తున్నారు. నరక చతుర్దశి రోజున చేయవలసిన దానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నరక చతుర్దశి రోజు దీపదానం చెయ్యాలి. యమప్రీతికరంగా దీపదానం చేస్తే చాలు, అన్ని దానాలు చేసినట్లే. దీపదానం చేసేంత స్థాయి మనకు రావాలి, అర్హత మనకు రావాలి అంటే అనేకములైన పాపములను, దోషములను నిత్యము ఆచరిస్తూ ఉంటాం. జ్ఞానతో అజ్ఞానతో బా, తెలిసి తెలియక 6 విధములుగా పాపములను మనం అనుక్షణము చేస్తూ ఉంటాం. కనుక కాయిక, వాచిక, మానసిక, సాంసర్గికములైనటువంటి 4 విధముల గుణములతో 6 విధములైన పాపములను నిరంతరం చేస్తూ ఉంటాం. కనుక ఈ పాపాల నుంచి మనకు ప్రక్షాళన లభించినప్పుడు, పరిశుద్ధమైనప్పుడు మాత్రమే మనకు దీపదానం చేసే అర్హత వస్తుంది కూడాను. కనుక దీపదానం చేయాలి. అంతకంటే ముందు 10 దానములను చేయాలి. గో, భూ, తిల, హిరణ్య, ఆద్య, వాసో, ధాన్య, గుడానిచ, రౌప్యం, లవణం, ఇవి 10 దానాలంటే. గో ఆవు, భూ భూమి, తిల నువ్వులు, ఆజ్య నెయ్యి, గో, భూ, తిల, హిరణ్య అంటే బంగారము, ఆజ్యము అంటే నెయ్యి, వాసహ వస్త్రములు, ధాన్యము అంటే బియ్యము, గోధుమలు, ఇతర ఆహార దినుసులు, పదార్థములు, రౌప్యం అంటే వెండి, లవణం అంటే ఉప్పు, గోభూ తిల హిరణ్య ఆద్య వాసో ధాన్య గుడానిచ, బెల్లం కూడా వస్తుంది. ఈ 10 వేటినైనా దానం చేయవచ్చును. వీటిల్లో విశేషంగా తప్పక దానం చేయాలి అంటే నువ్వులు, బియ్యము, వీటిని తప్పకుండా దానం చేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి దీప రాస్తున్నారు. నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో దీపదానాలు చేయాలంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ లోకమంతా ఆవరించి ఉందేమిటి? చైతన్యము అన్నాం. ఈ చైతన్యాన్ని ఎలా చూస్తున్నాం? దీపస్వరూపంలో. అమ్మాయి కళ్ళు మూసుకుందాం ఒకసారి, చూసే మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం ఒకసారి. కన్నులు మూసుకుంటే చీకట్లు ఉన్నవా? లేవు, కాంతి ఉన్నది. ఆ కాంతి ఎక్కడిది? ఏదో ఒక దీపముది అయి ఉండాలి. ఆ దీపం ఏమిటి? పరబ్రహ్మ స్వరూపము. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మము అని చెప్తుంది సంప్రదాయం. కళ్ళు మూసుకుంటే కూడా కనిపిస్తున్నది, అది దీపము. ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడు, ఏమని అంటే, ఈ పగటిపూట అంతా నేను ప్రపంచాన్ని చూడాలి అంటే ఏది కారణమవుతున్నది? సూర్యనారాయణమూర్తి ఇచ్చే వెలుగు కారణమవుతున్నది. మరి రాత్రిపూట నక్షత్రాలు, చంద్రుడు, మరి ఈ కాంతినంతటినీ కూడా కన్నులు మూసుకుంటే కూడా నా కాంతి కనిపిస్తున్నది. మరి కన్నులు మూసుకుంటే కూడా కనిపించేటటువంటి కాంతి, దీనిని ఎవరు చూస్తున్నారు? బుద్ధి చూస్తున్నది. ఈ బుద్ధి చూస్తున్నది అనే జ్ఞానాన్ని నాకు ఇచ్చింది ఎవరు? ఆ జ్ఞానము నేను, దైవము, జ్యోతిస్తదస్మి ప్రభో అంటుంది ఆ పరమాద్భుతమైనటువంటి శంకరాచార్య వాక్యం, భగవత్పాదుల వాక్యం. కనుక ఇంతటి మహత్తరమైనటువంటి ప్రశస్తమైనటువంటి జ్ఞానకాంతులను వెదజల్లే దీపాన్ని సంవత్సరంలో ఈరోజు దానం చేస్తే, నరక చతుర్దశి నాడు దానం చేస్తే తప్పక పితృదేవతలకు స్వర్గములు, ఉత్తమ లోకములు ప్రాప్తిస్తాయి అంటుంది ధర్మం. ఎలా దానం చేయాలి అంటే, ఒక వెండి పళ్ళెం, అందులో వెండి దీపం, ప్రమిద, దానికి 5 వత్తులు ఉండే విధంగా చూసుకొని ఆ వెండి కుందిలో ఉసిరికను ఏర్పాటు చేసి, ఆ ఉసిరిక పైన ఆవు నేతితో తడినటువంటి దీపమును వెలిగించి, ఈ దీపము 5 వత్తులు వేసినది అయి ఉండాలి. 5 వత్తులు వేసినది అయి ఉండాలి. లేదు 5 ఉసిరికలను
5 దీపము కుందులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చును మన శక్తి కొలది. వెండి పళ్ళెం, వెండి ప్రమిద, 5 దీపములు వెలిగించే విధంగా ఉసిరిక, పెచ్చ తొలగించి ఆవు నేతితో వెలిగించినటువంటి 5 దీపములు ఒకే జ్యోతిగా ఇలా ఏర్పాటు చేసుకుని గణపతిని స్తోత్రం చేసి ఆ పిమ్మట దీనిని ఉత్తముడైన ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తములకు అందచేస్తే ఇది ప్రశస్తమైనటువంటి దీపదానం అని చెప్పబడుతుంది. దీపదానాన్ని ఇలా ఏర్పాటు చేయాలి. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు నరక చతుర్థికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. మరొక మా ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు దీపావళి పండుగ, నరక చతుర్దశి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. అలాగే భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. ఆ ఉత్సవంలో జరిగే కళ్యాణోత్సవాలు, వాహన సేవలు, పీఠాధిపతుల ఆశీస్సులు, ప్రవచనకర్తల అమృతతుల్యమైన వాక్కులు మీరంతా కూడా విలాలి, తరించాలి. ఒక్క దీపాన్ని వెలిగించండి, కోటి దీపాలను దర్శించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.